ప్రియమైన వారారా, యేసుక్రీస్తు వారి నామములో మీకు వందనాలు. ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. యేసు పలుకుచున్న మినిస్ తరపున మీకు శుభం తెలియజేస్తున్నాను. అదేంటంటే, నేను వీడియో చూశాను. ఎస్కే వల్లీ అహ్మద్ గారు ఒక వీడియోలో కొన్ని లేఖనాలు చూపిస్తూ యెహోవా నామము నిత్యం ఉంచుతానని చెప్పి యెహోవా దేవుడు చెప్పాడు. చాలా లేఖనాలు కూడా ఆయన చూపించాడు. ఆ లేఖనాల గురించి కూడా నేను ఆ లేఖనాలు అసలుకి ఆయన చెప్పిన అర్థాలు వేరు, ఈ బైబిల్లో ఈ లేఖనాల అర్థాలు వేరు. ఆయన లేఖనాల ద్వారా ఆయన రాంగ్ చెప్పాడని చెప్పి నేను ఇప్పుడు నిరూపిస్తా. అతను టోటల్గా అతను ఏం చెప్పాడంటే, యెహోవా నామం నిత్యము ఉంటుంది, తరతరాలకు ఉంటుంది, ఇది జ్ఞాపకార్థ నామము అని చెప్పుకొస్తూ, మరి యెహోవా నామం ఇప్పుడు లేదు, ఇప్పుడు యేసు నామం ఉంది, మరి యెహోవా నామం నిత్యం ఉంటుందని చెప్పాడు కదా, మరి నిత్యం ఏడుంది? లేఖనాల్లో చెప్పబడింది కదా, లేఖనాలు కన్నా కరెక్టే కదా, నెరవేరాలి కదా, మరి లేఖనాలు నెరవేరలేదంటే బైబిల్ అబద్ధం చెప్తుంది అన్నట్టు చెప్పుకోవచ్చు. అయితే ఆ లేఖనాల శాస్త్రార్థాలు ఏంటి అనేది ఈరోజు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, అతను ఫస్ట్ తీసుకున్న లేఖనం, వల్లి గారు మొదట తీసుకున్న లేఖనం ఏంటంటే నిర్గమాకాండము 3వ అధ్యాయము 15వ వచనం. అది చదువుదామను. మరియు దేవుడు మోషేతులను, మీ పితరుల దేవుడిని యెహోవా అనగా అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము నా నామం ఇదే, తరతరములకు ఇది జ్ఞాపకార్థ నామము. చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మీరు సరైన రీతిలో అసలు అర్థాన్ని బయలుపరచమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గమనించండి, ఇక్కడే ఉంది. మోషేతో మాట్లాడుతూ, ఇది తరతరాల నామము, ఇది జ్ఞాపకార్థ నామము, యెహోవా నామము అని యెహోవా దేవుడు అన్నాడని చెప్పేసి, ఇలా బైబిల్ చెప్తుందని చెప్పేసి ఆయన చెప్పుకోవచ్చు. ఇక్కడ చెప్పింది తరతరములు ఉంటుందని, నిత్యము ఉంటుందని చెప్పిన మాట వాస్తవమే. ఇంకొక వచనం కూడా మనం చూస్తాం, అది కూడా మనం చూద్దాము. జక్రయ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనము ఒకసారి మనం చూద్దాం. జక్రయ గ్రంథం ఏం చెప్తుంది అనేది మనం చూద్దాము. జక్రయ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం. యెహోవా సర్వలోకమునకు రాజు అయ్యుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయన పేరు ఒక్కటే అనియు తెలియబడెను. అంటే యెహోవా నామమే ఒక్కటి, ఆ నామమే తెలియబడుతుంది, అదే ఒకే నామము, ఇంక యేసు నామం లేదు అని ఆ రోజుల్లో ఆ నామం చెప్పాడు. ఇంకే నామం లేదన్నాడు. ఇది నిత్యం ఉంటుంది, ఈ తరతరములు ఉంటుందని చెప్పేసి ఈ లేఖనాలు చూపిస్తూ, ఇప్పుడు తరతరములు ఏడుంది, ఇప్పుడు యేసు నామం ఉంది కదా, అంటే ఈ లేఖనాలని కూడా అబద్ధాలే, యెహోవా దేవుడు చెప్పింది అబద్ధం అన్నట్టు చెప్పుకొచ్చాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ లేఖనాలు ఎవరి గురించి రాయబడ్డాయి, ఎవరికి ఈ లేఖనాలు చెప్పారు, ఎవరికి ఈ నామం నిత్యం ఉంటుంది అనేది తెలుసుకోవాలి మనం. అది అతను తెలుసుకోలేకపోయాడు. అయితే నేను తెలియజేస్తాను. లేఖనం, అతను చెప్పిన లేఖనాల వాటిని నేను కూడా వివరిస్తున్నాను. ఇంకొక వచనం కూడా మనం చదువుకుందాము. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. చూడండి, ఇక్కడ యెహోవా నేనే, ఇదే నా నామము, మరి ఎవనికను నా మహిమను నేను ఇచ్చేవాడిని కాను, నాకు రావాల్సిన స్తోత్రము విగ్రహములకు చెందనియను. అదే, ఇదే నా నామము, ఈ నామం తప్ప వేరే నామం లేదు, ఈ నామం వచ్చే మహిమ ఎవరికి కూడా నేను చెందనియనని మరి ఇంతగా బాగా చెప్పినాడు యెహోవా దేవుడు. మరి ఆ నామం ఇప్పుడు ఏది అన్నట్టు లేఖనాలు చెప్తే కరెక్టే కదా, మరి లేఖనాలు ఏంది అబద్ధాలు చెప్పినాయి లేఖనాలు, మరి లేఖనం తొంగలో తొక్కారన్నట్టు మాట్లాడొచ్చాడు. ఇదే భాష మాట్లాడాడు. అయితే ఏడ తొక్కాడు అనేది ఇప్పుడు నేను చెప్తాను. 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయము 7వ వచనం. ఇది కూడా అతను తీసుకుంది, ఇది కూడా నేను చెప్తా. 33వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు గోత్ర స్థానములన్నిటిలో నేను కోరుకున్న యెరూషలేము నందు నా నామము నిత్యం ఉంచెదను.
చూశారండి, ఇక్కడేమంటాడు, ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో నేను కోరుకున్న యెరూషలేమునందు నా నామం నిత్యం ఉంచుదును. ఎక్కడ ఉంచుతాడంటండి? సర్వలోకానికి ఉంచుతాడంటున్నాడా? ఇక్కడ చూస్తే ఇశ్రాయేలుకు మాత్రమే అది నిత్యమైన నామము. సందర్భం తీసుకోవాలా, ఎక్కడ ఏం చెప్పాడు, వెనక ముందు ఏం చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడు అనేది తీసుకోవాలి. అది తీసుకోకుండా నిత్యం వస్తానన్నాడు. అటు ఎవరికి ఈ మాట చెప్పింది? నిత్యము ఈ నామము ఎవరికి ఉంచేది? ఇశ్రాయేలుకు మాత్రమే, ఇశ్రాయేలు జనాంగం మాత్రమే ఈ మాట చెప్పబడ్డాయి. అది తెలుసుకోవాలి మనం. మళ్ళీ చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయుల గోత్ర స్థానములన్నిటిలో నేను కోరుకున్న యెహోవా యెరూషలేమునందు నా నామము నిత్యం ఉంచుదును. యెరూషలేమునందు, ఇశ్రాయేలు గోత్ర స్థానములన్నిటిలో నేను కోరుకున్న యెరూషలేమునందు నా నామము నిత్యం ఉంచెదను. నిత్యము జ్ఞాపకార్థంగా ఎక్కడ ఉంచుతా అన్నాడు? యెరూషలేమునందు ఉంచుతానన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఉంచుతానన్నాడు ఈ నామం. ఇశ్రాయేలు ప్రజలకి ఈ నామం వస్తానన్నాడు, అందరికీ కాదండి. ఇశ్రాయేలు ప్రజలకి ఈ నామం వస్తానన్నాడు. వారు నిత్యము దీన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, వారికి నిత్యము దీన్ని యెరూషలేములో ఈ నామంతో ఆరాధిస్తానికి, ఈ నామంలో ప్రార్థన చేస్తానికి, ఈ నామంలో గొప్ప కార్యాలు చేయడానికి, ఈ నామాన్ని మహింపరచడానికి, ఈ నామాన్ని ఎత్తిపెట్టడానికి ఇశ్రాయేలుకి ఇచ్చిన నామం ఇది. అప్పుడు కూడా మోషే చెప్పింది ఏంది? ఇది నా నామము, ఇది ఇశ్రాయేలుకి ఇచ్చే నామం, ఇది ఇశ్రాయేలు జనాంగంతో చెప్పబడుతున్న మాటలు ఇవి. గమనిస్తున్నారండి? గమనిస్తున్నారు? ఇది యెహోవా నామము. ఏ నామం ఇది? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల పేరుతో పిలబడిన నామము. నిత్యము జ్ఞాపకార్థంగా యెరూషలేములో ఉంటుంది. యెరూషలేము దేవాలయంలో ఈ నామం ప్రకటించబడుతుంది. అక్కడి నుంచి ఆరాధించబడుతుంది. అన్యులు కూడా వచ్చి ఆరాధించవచ్చు, ఇశ్రాయేలు జనాంగం ఆరాధించవచ్చు. కానీ ఇది ప్రత్యేకంగా చెప్పబడింది ఇశ్రాయేలు జనాంగానికి. ఇశ్రాయేలు ప్రజలకు ఈ నామాన్ని ప్రకటించాడు దేవుడు. నిత్యం వాళ్ళు ఆరాధించాలని, నిత్యం వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలని, నిత్యం వాళ్ళు దీన్ని మహింపరచాలని. ఈ యొక్క నామానికి వచ్చే మహిమ వేరే వాళ్ళకి పోకూడదు. ఇశ్రాయేలే మహింపరచాలా. ఇశ్రాయేలు ద్వారా దేవుడు ఈ నామం ద్వారా నిత్యం మహింపరచబడే ఉద్దేశంతో ఆ రోజుల్లో దేవుడు అయిన యెహోవా ఈ నామాన్ని ఇశ్రాయేలు గోత్రం అన్నిటికీ ఇశ్రాయేలు ప్రజలందరికీ ఈ నామాన్ని జ్ఞాపకార్థంగా వారికి తరతరములకు ఇచ్చాడు. గమనిస్తున్నారండి? సందర్భం లేకుండా ఈ లేఖనాలు ఇటు చెప్పాడు అటు చెప్పాడు అనే ఉద్దేశంతో ఇప్పుడు నామం ఏది? ఇప్పుడు కూడా ఇశ్రాయేలు యెహోవా దేవుని పూజిస్తున్నారు కొంతమంది. చూసారండి? ఇప్పుడు కూడా ఇశ్రాయేలు పూజిస్తున్నారు యెహోవా దేవుణ్ణి, ధర్మశాస్త్రం పాటిస్తున్నారు. ధర్మశాస్త్రం పాటించే ప్రతి ఒక్కరు కూడా యెహోవా నామాన్ని ప్రార్థన చేస్తారు, యెహోవా నామంలో ప్రార్థన చేస్తారు, ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్ళు. అయితే యేసుక్రీస్తు వారు వచ్చి ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? కొట్టివేశాడు. ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేశాడు. సిలువలో ఆయన సమాప్తి అని దేనికోసం? ధర్మశాస్త్రాన్ని సమాప్తి అనమాట చేసింది ఆయన. అంటే ఆయన చనిపోతే సమాప్తి కదా, ఆయన సమాప్తి లేదు. ఆయన చనిపోయినంత సమాప్తి లేదు ఆయనకి. ఆయన నిరంతరం ఉండే దేవుడు. సమాప్తి అయిందంటే ఏమి సమాప్తమైంది? ధర్మశాస్త్రం సమాప్తమైంది. ధర్మశాస్త్రానికి కొట్టివేయడానికి సమాప్తమైంది. ధర్మశాస్త్రం నెరవేర్చడానికి సమాప్తం అయిపోయింది. కానీ నెరవేర్చి కొట్టివేశాడు. అదే పౌలు చెప్తూ నెరవేర్చి కొట్టేశాడు. కనుక ప్రియమైన సోదరులారా, బైబిల్ని ఉక్రీకరించే వారులారా గమనించండి. ముఖ్యంగా ఒల్లీ గారు గమనించాల్సింది ఏంటంటే, ఇది ఇశ్రాయేలుకి నిరంతరము జ్ఞాపకార్థంగా తరతరాలకు వారికి ఇచ్చిన నామం ఇది. వారికి ఇచ్చిన నామం ఇది. అది మనం తెలుసుకోవాలి. ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది. ఇంకొక వచనం కూడా చూపించాడు. అది కూడా ఉంటుంది. నిర్గమకాండము 23వ అధ్యాయం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పూర్తిగా దొరికిపోయాడు. మనకి ఒల్లీ గారు. ఇది గమనించండి. నిర్గమకాండము 23వ అధ్యాయము తీద్దాం చూస్తాం. 23వ అధ్యాయము ఎన్నో వచనము? 20 నుంచి 21 వచనాలు. అది నేను చదువుతాను చూడండి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపం రాపవద్దు. మీ అతిక్రమలను ఆయన పరిహరింపడు. నా నామం ఆయనకున్నది. చూసారండి? ఇది ఏం చెప్తాడు? నా నామం ఆయనకున్నది అంటే ఈ దూత యేసు ప్రభు అని చెప్తూ, యేసు ప్రభుకి ఆయన నామం ఉన్నది
అని పాస్టర్లు చెప్తారు, ఈ విధంగా బొంకిస్తారు అని చెప్పి చెప్పుకొచ్చాడు. గమనిస్తున్నారా ప్రియమైన ఉంటారా? గమనిస్తున్నారా? ఇది వాస్తవము. యేసు ప్రభువుకు ఉన్న నామము యెహోవా నామమే. అది తెలుసుకోవాలి మనం. యేసుకున్న నామము యెహోవా నామమే. యేసు అంటే అర్థము యెహోవా అని అర్థం వస్తుంది. యేసు అంటే రక్షకుడు. పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే యెహోవా రక్షకుడిగా మనకు కనబడుతున్నాడు. అది కొత్త నిబంధన గ్రంథంలో చూస్తే యేసు ప్రభువు రక్షకుడిగా కనబడుతున్నాడు. యేసు ప్రభువే, యేసు నామమే యెహోవా నామమని నేను ఇంకొక వీడియో నేను చేసి మీకు చూపిస్తాను. అటు కరెక్ట్గా ఉంటుంది. ఆయన నామాన్ని, యెహోవా నామాన్ని దేవుడు యేసు ప్రభుకి ఇచ్చాడు. ఇచ్చింది కూడా లేఖనాలు స్పష్టంగా నేను చూపిస్తాను మీకు. నా తండ్రి నామం నాకున్నది అని చెప్పాడు కొత్త నిబంధనలో. ఆ లేఖనాలు కూడా మీకు నేను చూపిస్తాను. అది వేరే వీడియోలో నేను చూపిస్తాను. ఇక్కడ గమనిస్తున్నారండి, ఇశ్రాయేలు జనాంగానికి నిత్యము ఈ నామం జ్ఞాపకార్థం. అందుకే పౌలు ఒక మాట చెప్పాడు. ఈ మాట చాలా ఇంపార్టెంట్ అయింది. పౌలు చూడండి, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయములో మనం చూసినట్లయితే 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే గమనించండి. ఇక్కడ చూడండి, 4వ వచనం చూడండి. వీరి ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చన ఆచారాదులను, వాగ్దానములు వీరివి. పితరులు వీరివారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. చూసారండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ ధర్మశాస్త్రము, ఈ ఆచారాలు, ఈ అర్చనలు, ఈ పూజలు, ఈ ప్రదర్శనలు ఇవన్నీ కూడా ఎవరి అంట? ఇశ్రాయేలు జనాంగానికి చెప్పండి. మనకు సంబంధించినవి కావి. ఇశ్రాయేలు జనాంగం గురించి చెప్పండి. ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించాలి వల్లి గారు. ప్రజలకు ఈ వాక్యం వింటున్న, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇశ్రాయేలు ధర్మశాస్త్రం అంతా కూడా ఎవరికి ఇవ్వబడింది? ఎవరికి ఇవ్వబడింది? ఇశ్రాయేలు జనాంగానికి ఇవ్వబడింది, మనకు కాదు. ఇశ్రాయేలు జనాంగానికి ఈ ధర్మశాస్త్రం ఇవ్వబడింది, ఈ అర్చన ఆచారాలు ఇవ్వబడింది. అక్కడ చెప్తుండే కదా, గోత్రములన్నింటిలో, ఇశ్రాయేలు గోత్రములన్నింటిలో యెహోవా నామము తరతరములకు ఎవరికి? యెరూషలేములో నేను నిత్యం నిలుపుతున్నాను. ఇశ్రాయేలు జనాంగానికి చెప్తున్నమాట. అది నీకు నాకు చెప్తున్నమాట కాదు. అంత మాత్రం చేత యెహోవా నామము యేసునామము కాదని వాదిస్తానికి లేదు. యేసునామమే యెహోవా నామము. అది అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు కూడా నిత్యం ఉంటుంది, యేసునామములో ఉంటుంది. మరి యెహోవా నామము యేసునామం ఎలా అవుతుందో నేను తర్వాత వీడియోలో చెప్తాను. ఇక్కడ చూస్తే ఈ ఆచారాదులు ఇవన్నీ కూడా మనకు సంబంధించినవి కాదండి. ఇవి ఇశ్రాయేలు జనాంగం చెప్పబడింది కనుక ఆ వాగ్దానం కూడా ఇశ్రాయేలు జనాంగానికి చెప్పబడిన వాగ్దానం అనేది అది మనకి చెప్పబడిన వాగ్దానం కాదు. ఇశ్రాయేలు జనాంగానికి తరతరములకు దేవుడిచ్చిన కట్టడది. అది మనం తెలుసుకోవాలి. అంతేగాని మనకు తరతరములకు జ్ఞాపకార్థ నామం యెహోవా నామం కాదు. అసలు ఏ నామం రక్షణ ఉంది? యెహోవా నామం రక్షణ ఉందా? యేసుక్రీస్తు నామం రక్షణ ఉందా? అసలు యేసుక్రీస్తు నామం యెహోవా నామమా? యెహోవా నామం యేసుక్రీస్తు నామమా? అసలు ఏ నామము? రెండు ఒకటేనా అనేది నేను తర్వాత వీడియోలో చెప్తాను. ఇప్పుడు మాత్రము తరతరములకు కట్టడ ఎవరికండి? ఇశ్రాయేలు జనాంగానికి చెప్పబడిన నామం అది. వాళ్ళ తరతరములకు నిత్యం ఉండటానికి దేవుడు వాళ్ళకి చేసిన వాగ్దానం అది, మనకు కాదు. లేఖనాలు వాళ్ళ గురించి చెప్పబడ్డాయి. కొన్ని లేఖనాలు మన గురించి, కొన్ని లేఖనాలు వాళ్ళ గురించి, కొన్ని లేఖనాలు భవిష్యత్తు గురించి, కొన్ని లేఖనాలు జరిగిపోయిన వాటి గురించి, కొన్ని లేఖనాలు జరుగుతున్న వాటి గురించి చెప్పబడ్డాయి. కానీ అన్ని లేఖనాలు అన్ని గురించి చెప్పాయంటే తప్పు. ఏ లేఖనం సందర్భంలో ఏం చెప్పింది మనం తీసుకోవాలి. తీసుకొని చెప్తేనే అది తెలివైన జ్ఞానం అని అర్థం చేసుకున్నట్టు అర్థమవుతుంది. ఏ అర్థం లేకుండా నేను మహాజ్ఞానం అని చెప్పి యేసుక్రీస్తు బురద చల్లాలని ఈ వల్లి గారు చేసిన ప్రయత్నాలను కూడా వ్యర్థమే. ఎందరు ఎన్ని చేసినా కానీ యేసుక్రీస్తు వారిని తప్పుపట్టలేరు. కనుక గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఇశ్రాయేలు జనాంగాన్ని చెప్పబడిన ఆ యొక్క వాగ్దానం కానీ అది మనకు కాదు. అర్థమైందా? ప్రార్థన చేసుకుని పరిశుద్ధుడా ఈ వాక్యాన్ని దీవించి ఆశ్రయించి నీ వీటితో మాట్లాడిన ప్రభా వందనాలు చెల్లిస్తూ ఇప్పటికి నేను అర్థం చేసుకున్న కృప దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.